ప్రస్తుతం నేను కేరళ రాష్ట్రంలో మున్నార్లో ఉన్నానండి. మున్నార్లో ఆర్టీసీ డిపో ఎదురుగుండా ఒక రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్లో వెళితే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకుని ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి నలుగురు ఆటో 2,000 రూపాయలు మాట్లాడుకొని ఈ లక్ష్మీ టీ ఎస్టేట్స్ వైపు ప్రయాణమై వెళుతున్నాం. ఇక్కడ సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ ఇడ్లీ పర్వతాలు అని అంటారట వీటిని. పర్వతాలు చాలా బాగున్నాయి. కైనగిరి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కొన్ని దారిలో అనేక రకాలైనటువంటి వాటర్ ఫాల్స్, అందమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది చూడండి. అక్కడక్కడ మేము ఆగి ఫోటోలు తీసుకొని ఇక్కడ మున్నార్ యొక్క వాతావరణాన్ని ఫుల్ ఎంజాయ్ చేసాం. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి. కైనగిరి వాటర్ ఫాల్ రూట్ అంటారు ఇవి. అక్కడక్కడ మేము దిగి ఫోటోలు తీసుకొని చాలా ఎంజాయ్ చేసాం. వాతావరణం చాలా చల్లగా ఉందండి. మే నెల రోహిణి కార్తీ 27వ తారీఖు అయినప్పటికీ కూడా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది. కొంచెం చలి కూడా వేస్తుంది. ఇంత డిఫరెంట్ వాతావరణం మనకి కావాలి అనుకుంటే మున్నార్ వెళ్ళాల్సిందే. మరి మున్నార్ యొక్క అందచందాలు మాటల్లో చెప్పడానికి అలివి కాదు. ఈ అద్భుతమైన సీనరీస్ అన్నీ మన సబ్స్క్రైబర్స్కి చూపించాలనే ఉద్దేశంతో మున్నార్లో 4 రోజులు స్టే చేసి అక్కడ ఉన్నటువంటి సీనరీస్, చుట్టుపక్కల ఏరియా అంతా కూడా వీడియోల రూపంలో పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుంది. లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ లైకే నాకు పెద్ద సపోర్టు. రూట్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. కొండలు, బండలు, ఈ రూటు చాలా వెరైటీగా ఉంది. మున్నార్లో ఎటు వెళ్ళినా టీ తోటలే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. వాస్తవానికి మున్నారు 2 రోజులు చూస్తే సరిపోతుంది. ఎటు వెళ్ళినా ఒకటే వాతావరణం ఉంటుంది. ఇది ఒక అందమైనటువంటి వాటర్ ఫాలు. దీన్ని ఇరుకురాయి వాటర్ ఫాల్ అంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకి రోడ్డు ప్రక్కనే మనకి ఇది కనబడుతుంది. దట్టమైనటువంటి అడవి, అక్కడ నుండి స్వచ్ఛంగా తెల్లని పాల వలె ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, దీనిని ఇరుకురాయి వాటర్ ఫాల్ అంటారట. చాలా బాగుంది కదా. ఇక్కడ కొంతసేపు మేము సమయం గడిపి కొన్ని ఫోటోలు తీసుకొని మరలా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం ఒక రకమైనటువంటి తీయని అనుభూతి, మరుపురాని అనుభూతి మాకు కలుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కలంతా పెద్ద అడవిలా ఉంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదిగోనండి కాలార్ ఇంకొక వాటర్ ఫాల్. ఇది కల్లార్ వాటర్ ఫాల్ అంటారట దీన్ని. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. కొంచెం ఓపిక చేసుకొని లోనికి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించవచ్చు. అది సొంత బైక్ ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. మున్నార్లో బైకులు కూడా అద్దెకిస్తారండి. ఆ బైకు అద్దెకిచ్చేటువంటి ఆ ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఈ వీడియో చివర పెట్టడం జరుగుతుంది. మున్నార్ ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజులు స్టే చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇలాంటి వివరాలన్నీ సంబంధించినటువంటి వీడియోలు ఇంతకుముందు మేము మా పురాణ అమృతం ఛానల్లో పెట్టడం జరిగింది. అవి కూడా పరిశీలించండి.
మున్నార్ ఎంత బడ్జెట్ అవుతుందో మీకు అన్నీ విపులంగా తెలుస్తాయి. మున్నార్ సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల నుండి ముందు కొచ్చి వెళ్ళి ఆ తర్వాత బస్సులో మున్నార్ చేరుకుంటారు. కొచ్చి సుమారు 1000 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్లో వెళతారు. 550 రూపాయలు స్లీపర్ క్లాస్ టికెట్. అక్కడి నుంచి మున్నార్ 130 కిలోమీటర్లు, 160 రూపాయలు ఛార్జీ ఉంటుంది. ఇదిగోనండి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం. ఇక్కడ ఏ రూట్లో వెళ్ళినా ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ మనకు తగులుతూ ఉంటుంది. ఇక్కడ దొరికేటువంటి ఐటమ్స్ అన్నీ కలిపి చాక్లెట్లు, రకరకాల చాక్లెట్లు, జాములు, రకరకాలైనటువంటివన్నీ కూడా తయారు చేసి టూరిస్టులకి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ రకరకాల జాములు ఉన్నాయి చూడండి. మున్నార్ స్పైసెస్ అని బోర్డు పెట్టారు. ఇక్కడ రకరకాల జ్యూసులు, జాములు, స్పైసెస్ చాలా రకాలు అమ్ముతూ ఉన్నారు. అనేక రకాల మందులు కూడా అమ్ముతున్నారు. ఇది ఒక పెద్ద షాప్ చూడండి. మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి, ఇమ్యూనిటీ పెరగడానికి, జలుబు తగ్గడానికి ఇలా రకరకాలుగా వారు చెప్తున్నారు. అవి ఇష్టమైనటువంటి వాళ్ళు కొనుక్కుంటున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీనరీ. ఇక్కడ ప్రకృతి అందాలు చూసి మనం మైమర్చిపోతూ ఉంటాం. ఇలాంటి ప్రకృతి అందాలు మనకు అరుదుగా దొరుకుతాయి. మేము ఆఖరికి ఆటోలో ప్రయాణం చేస్తూ అనాచల్ అనేటువంటి ఒక చిన్న టౌన్కి చేరుకున్నామండి. అక్కడికి వచ్చేటప్పటికి 1 గంట సమయం అయింది. అక్కడ మేము భోజనానికి ఒక హోటల్లో భోజనానికి వెళ్ళాము. అక్కడ చికెన్ రైస్ తీసుకున్నాము. కానీ ఆ టేస్టు వేరే డిఫరెంట్గా ఉంది. మన సైడ్ ఉన్నటువంటి రైస్ లాగా లేదు. చికెన్ కర్రీ కూడా డిఫరెంట్ టేస్ట్లో ఉంది. మనం వెళ్ళాం కాబట్టి ఏదో తినాలి. నాకైతే అంత బాగా నచ్చలేదు. ఇక్కడ నుంచి హోటల్లోంచి చూస్తే చూడండి, ఎటు చూసినా అందమైనటువంటి దృశ్యాలతో అలరారుతూ ఉంది. థ్యాంక్ యూ. మున్నార్లో బైక్ రెంట్ కోసం వచ్చాము. ఈరోజు రేపు అసలు ఖాళీ లేవట, అన్నీ బుక్ అయిపోయినాయి. బైక్ దొరకలేదు. ఇప్పుడు బై బస్ లేదా ఆటోలో తిరగాలని నిర్ణయించుకున్నాం. ఇది మున్నార్లో ఓల్డ్ సిటీ, ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు దీన్ని. చూడండి సీనరీ అద్భుతంగా ఉంది. వెనకాల అన్ని టీ హోటల్స్. ఇక్కడ ఫార్చునేట్లీ సతీష్ అనేటువంటి మనకి ఫ్రెండ్ ఒకరు పరిచయం అయ్యారు. వారు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మనం టిఫిన్ చేసుకొని ఏదైనా ఆటో తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. మున్నార్ చాలా బాగుంది. చూడండి నా వెనకాల ఉన్నటువంటి టీ తోటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి. ఎటు చూసినా టీ తోటలు కనబడుతున్నాయి. ఇక్కడ టెంపరేచర్ 18 డిగ్రీలు ఉంది. ఇప్పుడు 8:45 అయింది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. టెంపరేచర్ మటుకు చాలా తక్కువ ఉంది. ఒక రకంగా చలేస్తుందని చెప్పొచ్చు. మండు వేసవికాలంలో ఈ రోజున 22 మే 2026 మంచి మండు టెండలు ఉండేటువంటి మన ఆంధ్రప్రదేశ్లో అయితే నిలబడలేవు. 45 డిగ్రీలు ఉంది అక్కడ. కానీ ఇక్కడ మటుకు 20 డిగ్రీలు ఉండడం అనేటువంటిది ఆశ్చర్యం. చాలా మంది టూరిస్ట్స్, ఇక్కడ 100 మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఏ రిసార్ట్స్, ఏ హోటలు, ఏ రూము ఖాళీ లేవు. దాదాపు 2-3 గంటలు తిరిగి ఎలాగోలాగా ఒక రూము బుక్ చేసాము. అది 1 పర్సన్ 1000 రూపీస్ పడింది.
ఆయన యూట్యూబర్ అని బతిమాలితే 800 రూపాయలకి ఇచ్చారు. చూడండి, మున్నార్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం టిఫిన్ చేసేసి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఎక్కడ చూసిన టూరిస్ట్స్ తో కలకలలాడిపోతూ ఉంది ఈ మున్నార్ అంతా. చాలా బాగుంది.